ఈ ఇంటి కోడలిగా వచ్చిన నా వల్ల మీకు గాని మీ సంస్థానానికి గాని చెడ్డ పేరు రాకూడదు. అందుకే ఈ సంతకం ఈరోజు పెట్టలేను బాబాయ్ గారు. 500 కోట్లు ఏం చేయాలని నువ్వే ఆలోచిస్తుంటే ఇక నా పరిస్థితి ఏమిటి? నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటి మావయ్య. ఇద్దరు అకౌంట్లో ఒకటి కాదు కదా. దేవుడి ప్రసాదం అండి, కాదనకూడదు. తీసుకోండి. ప్రసాదాన్ని నేలపాలు చేశాడా? అంతేలే అమ్మా, గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు మనుషులు చేసేది ఏమీ ఉండదు. ఇప్పుడు జాతకాలతో పనేంటమ్మా? ఏం లేదు పిన్ని, వీళ్ళిద్దరు జాతకాలు ఇంతవరకు చూపించలేదు కదా, ఒకసారి చూపిద్దామని. అంటే నువ్వు ఈ పళ్ళు తినిపించమంది ఈ జగన్మోహినికే. హాయ్ జగన్మోహిని, ఏంటమ్మా నేను కనిపించలేదని దిగులు పడ్డావా? ఛీ, దీని అమ్మ జీవితం చివరికి దీనికి దిష్టి తీయాల్సి వచ్చింది. చాలు మావయ్య, ఇప్పటిదాకా ఆ డబ్బు కోసం దాన్ని భరించాను. ఇక నా వల్ల కాదు. ఇంకా ఆపాల్సిన అవసరం నాకు కనిపించటం లేదు. స్వామి, సందేహమే లేదు, వాళ్ల తాతలు చేసిన పాపాల వల్లే వీళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, వాళ్ళెవరూ ప్రశాంతంగా బ్రతకలేరు. అందువల్లే చిన్నతనంలోనే అతని తల్లి తండ్రి చనిపోయారు. ఈ జాతకాలకు కూడా కాలసర్పదోషం ఉంది. వారికి కష్టాలు తప్పవు. సుఖమన్నది వాళ్లకుండదు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతారు. అదేంటి స్వామి, ఎలాంటి దోషానికైనా పరిహారం ఉంటుందిగా? ఉంటుంది, కాని ఈ జాతకం కలవారికి వీరి పూర్వీకుల పాపాలు శాపాలై చేసే ప్రతి పని పతనం వైపే దారితీస్తుంది. వాళ్ళు రక్షింపబడాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి, లేదా ఆ దేవుడే రక్షించాలి. మనమేమీ చేయలేమంటారా? మానవ ప్రయత్నంగా మనం కొన్ని శాంతులు జరిపిద్దాం. ఆ తర్వాత దేవుడి దయ. రామ్మా సావిత్రి, నేను చెప్పాను కదా తమిళనాడు నుంచి వస్తున్నారని. ఆ స్వామి వీరే. నమస్కారం స్వామి. ఏంటి స్వామి ఇది? పూజారి గారు చెప్పినట్టు పూజలు కూడా చేశాం, అయినా కలలు రావడం ఆగలేదు. ఆ శబ్దాలు అలా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు అదే కల. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. ప్రశాంతత అన్నది ఇక మీ జీవితాలకు లేదు తల్లి. ఇంతకన్నా విపరీతాలు చూడబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒడ్డున అలలే. అసలు కల్లోలం ఇక చూస్తాం. పూర్వీకుల పాపాలు శాపాలై వెంటాడి వేధిస్తుంటే ఆ ప్రళయానికి కొన్ని ప్రాణాలు బలి కావచ్చు. ఏంటి స్వామి మీరు చెప్పేది? అవును తల్లి. అసలేం జరిగింది స్వామి?
ఏమిటి శాపాలు? ఎవరు చేసిన పాపాలివి? నీ భర్త పూర్వీకులు ఎంతో భక్తిగా కొలిచే నాగుల పుట్టని నీ మామగారు తవ్వించారు. ఆ విధంగా తరతరాలుగా మణిమాణిక్యాలతో పూజింపబడుతూ వస్తున్న ఒక నాగుల కుటుంబం చావుకి నీ మామ కారణమయ్యాడు. అక్కడి నుంచే ఆ వంశ వినాశనం మొదలైంది. ఆ నాగుల శాపం వలనే మీ అత్తామామలు అర్ధాంతరంగా చనిపోయారు. ఆ వంశం మొత్తం ఆ శాపం అనుభవించక తప్పదు. ఆ శాపం వలనే ఆ తరం నశించిపోయింది, ఈ తరం నశించబోతోంది. ఆ వంశంలో మరో తరం లేకుండా పోబోతోంది. స్వామి, తమరేం చెప్తున్నారు? జరగబోతున్న వాస్తవం. జాగ్రత్త తల్లి, బాధ్యులెవరైనా భారం మోయవలసింది నువ్వే. కష్టం ఎవరికి కలిగినా ఆ కన్నీళ్లు నీకే. మీరేం చేయలేరా స్వామి? మా ప్రయత్నంగా కొన్ని శాంతులు జరిపిస్తాం. ఆ తరువాత ఆ సర్వేశ్వరుడు దయ, ఆయనే మిమ్మల్ని కాపాడాలి. ఆ వంశంలో మరో తరం లేకుండా పోబోతోంది. వదినా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నందిని. సరే, భోంచేద్దుగానిరా. ఆకలిగా లేదు నందిని. ప్రెగ్నెంట్గా ఉన్న నీకు ఆకలి లేకపోవడం ఏంటి? ఏమో, ఏది తినాలనిపించడం లేదు. ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది వదినా. ఎప్పుడూ అదోలా ఉంటున్నావు. దేని గురించో టెన్షన్ పడుతున్నావు. అదేం లేదు, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉంటావో నాకు తెలీదా వదినా? రోజు రోజుకి నీలో మార్పు బాగా వస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు గుడికి వెళ్తున్నావో వస్తున్నావు. భక్త అనుకుంటే కాదు భయం అని నీ మొహం చెబుతోంది. నిజం చెప్పొదినా, ఏమైంది నీకు? దేని గురించి బాధపడుతున్నావు? ఏం లేదని చెప్తున్నానుగా. సరేలే వదినా, నీ మనసులో బాధని చెప్పుకోలేనంత పరాయిదాన్నైతే నాతో చెప్పొద్దులే. నా ఆడపడుచువి నువ్వు పరాయిదాని వెంటి నందిని. అయినా ఈ విషయం నీకు తెలియాలి. అందరూ కలిశారు, ఆనందంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. ఈ అభిమానాల చుట్టూ అపాయం పొంచి ఉంది. అపాయమా? అవును నందిని. తెలియక చేసిన తప్పులు శాపాలై ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. మీ వంశమే లేకుండా చేయాలని చూస్తున్నాయి. ఏంటి వదినా నువ్వు చెప్పేది? అవును నందిని, ఈ మాటలు నేను చెప్తున్నవి కాదు. ఈ ఇంటికొచ్చిన మొదటి రోజు నుంచే అవి నన్ను హెచ్చరించటం మొదలుపెట్టాయి. నేను ఇంటికి రాగానే జాగ్రత్త తల్లి, బాధ్యులెవరైనా భారం మోయవలసింది నువ్వే. నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయంగా ఉందొదినా. సమస్యలకి భయపడకూడదు, ఎదురు తిరగాలి, పోరాడాలి. నువ్వేం భయపడకు నందిని. నమ్మకాన్ని ఓడించిన గెలుపుని నేనెక్కడా చూడలేదు. మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. ఆ దేవుడు కూడా మనకి తోడుంటాడు. కానీ నీ నమ్మకానికి అన్నయ్య తోడు ఉండాలి కదా వదినా. నీ మాట విని అన్నయ్య ఈ పూజ చేస్తాడా? మీ అన్నయ్యతో ఆ పూజలు చేయించే బాధ్యత నాది. నువ్వు నాకు సపోర్ట్ చేయి చాలు. అలాగే వదినా, నువ్వుండగా నాకు భయమేముంది?
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. పరిస్థితి నీకు అర్థమైంది కాబట్టి జాగ్రత్తగా ఉండు చాలు. నేనే కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి వదినా. అసలే నీరసంగా ఉన్నావు. ఈ ఆలోచనల్లో నీ ఆరోగ్యం గురించి మర్చిపోకూడదు. నీకోసం కాకపోయినా కడుపులో బిడ్డ కోసమైనా తినాలి వదినా. ఈ వంశం అంటే మేమే కాదు వదినా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా. అందుకే మా గురించే కాదు, వాడి గురించి కూడా ఆలోచించు వదినా. రా భోంచేద్దాం. రా వదినా ప్లీజ్. పత్తి రైతు పురుగు మందు డబ్బా చూసినట్టు ఏందలుడు ఆ డబ్బాని అంత ఆనందంగా చూస్తున్నావు? అలాంటిదే ఇది కూడా. అందుకే ఆనందంగా చూస్తున్నాను మామయ్య. అదేదో కాస్త నాకు చెప్పరాదు? కుంకుమ పువ్వు మామయ్య. ఆ? కుంకుమ పువ్వా? ఆడాడో తగలబడుతుంటే ఆడెవడో పిడియాలు వాయించుకుంటూ కూర్చున్నట్టుగా ఆడనేదో చేస్తానని చెప్పి అల్లుడు కొడుకు కోసం కుంకుమ పువ్వు తెచ్చావా? ఆ? ఏ కలర్ రావాలనే? ఇది ఒట్టి కుంకుమ పువ్వు కాదు మామయ్య. మరి ఇప్ప పువ్వును కలిపి కల్తీ చేశారా ఏంది? వాళ్ళ ముందు మారాను అని చెప్పి తినగ వేప తీయగా ఉండు అన్నట్టుగా నిజంగా మారావేందలుడు? కాస్త నేను చెప్పేది కూడా విను మామయ్య. ఏందలుడు నువ్వు చెప్పేది నేను వినేది? ఎదురు ఒక డబ్బా కనిపిస్తుంటే కాసిన బొమ్మలు కూడా కొనకు రాకపోయావా? పిల్లాడు పుట్టాక ఆడుకునేవాడు. పిల్లాడు పుట్టాలి కదా. ఇది పండంటి బిడ్డ ఎర్రగా పుట్టడానికి కాదు, కరిగిపోవడానికి. కుంకుమ పువ్వుకు కడుపులో బిడ్డ కరిగిపోవటం ఏందలుడు? ఇది ఒట్టి కుంకుమ పువ్వు కాదు. ఇందులో మనిషి ప్రాణం తీయగల మందు మైల్డ్గా కలిపుంది. గుంట నీళ్ళకి బారడు చాంతాడన్నట్టు ఇది అవసరమా అల్లుడు? అవసరమే, చాలా అవసరం మావయ్య. ఈ ఇంట్లో చావులకు శ్రీకారం చుట్టాలని నేను తెప్పించిన మొదటి ఆయుధం ఇది. జాగ్రత్త అల్లుడు, ప్రాణానికి హాని అని అందర్నీ వదిస్తూ పోయి అసలాడిని వదిలేసిన హంసుడి కథ కానివ్వకో. సంపాలనుకునేవాడి చేతిలో చచ్చే అదృష్టం పట్టుద్దే. ఆ అవకాశం ఎవరికి ఇవ్వను. ఈ కుంకుమ పువ్వుతో నరమేధాన్ని మొదలు పెడతాను. ఆనంద భూపతి వంశాన్ని కాలంలో కలిపేస్తాను. అన్ని చోట్ల చెట్టును కొడితే కాయలు రాల్తాయి. ఇక్కడ చెట్టు కోసం కాయలను కొట్టాల్సి వస్తుంది. కానీ నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని రోజులు వీళ్ళాడుకున్నారు, ఇక చూస్తారు ఈ రుద్రభూపతి అసలు స్వరూపం. అమ్మా నందిని, ఏంటి మావయ్య? ఏం చేస్తున్నావమ్మా? వదిన కోసం పాలు కలుపుతున్నాను. ఒట్టి పాలిస్తే సరిపోతుందా అమ్మా? మరి కడుపుతో ఉన్న వాళ్ళకి పాలు పళ్లే కాదమ్మా, ఇదిగో ఇలాంటివి కూడా ఇవ్వాలి. ఏంటి మావయ్య ఇది? కుంకుమ పువ్వమ్మా. దీన్ని పాలలో కలిపిస్తే పిల్లలు ఎర్రగా యాపిల్ పండులా పుడతారంట. అవునా? అవునమ్మా, ఈ శ్రేష్టమైన కుంకుమ పువ్వు కాశ్మీరులోనే దొరుకుతుంది. అందుకే దీన్ని కాశ్మీరు నుంచి తెలిసిన మనిషి వస్తుంటే తెప్పించాను. ఆ పాలలో ఈ కుంకుమ పువ్వుని కలిపివమ్మా. నా అల్లుడు కొడుకు బంగారంలా మెరుస్తూ పుడతాడు. తీసుకోమ్మా. మీరు వదిన విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు మావయ్య. నీకు వదినమ్మా, నాకు బిడ్డ కదా. దగ్గరలో వాళ్ళ అమ్మా నాన్న లేని దానికి ఆ లోటు రాకుండా చూసుకోవద్దు.
పుట్టబోయే నా అల్లుడు చాలా అదృష్టవంతుడు. అందుకే అందర్నీ కలిపి ఇలా ఆనందంగా ఉండేలా చేశాడు. పుట్టబోయేది మా బావమ్మ. ఆయన మళ్ళీ పుట్టబోయేసరికి నేను అప్పట్లా ఉండకూడదని నన్నిలా మార్చాడు. అందుకే సావిత్రిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అలాగే మావయ్య. సరేనమ్మా. అదే మీ వదిలికి త్వరగా పాలిఫు. సరే మావయ్య. వస్తానమ్మా. పనైందా అల్లుడు? మనం అనుకోవటం కాకపోవటం నా మావయ్య. పక్కింటోడు ఇల్లు తగలబెడితే మన గుండె చల్లబడుద్ది అన్నట్టు మొహం ఎరిగిపోతుంది కదా అల్లుడు. మనం మొదలుపెట్టిన యాగంలో మొదటి బలి సిద్ధమైపోయింది. ఈ ఇంటి వారసుడి చావుని పాలల్లో కలిపి నందిని ఆ సావిత్రి దగ్గరకు తీసుకెడుతోంది. మొత్తం మీద యాగం కుంకుమ పువ్వుతో మొదలు పెట్టావు. లేకపోతే వీళ్ళందర్నీ ఈ ఇంటికి చేర్చింది ఎందుకు మావయ్య? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలేవన్నమాట. విషయం చిన్నదైనా రాబోయే సమస్య పెద్దదైనప్పుడు పెద్ద అస్త్రాన్నే వాడాలిగా. విధిరాత చూశావా అల్లుడు? ఈ వంశంలో ప్రతి తరం నీ చేతుల్లోనే చావాలని రాసిపెట్టినట్టుంది. ఆ తరం నీ చేతుల్లోనే చచ్చింది. ఈ తరం రాబోయే తరం కూడా నీ చేతుల్లోనే చావబోతుంది. నాది అని కలలుగన్న ఈ ఆస్తికి అడ్డం వస్తే అక్కనే వదిలిపెట్టలేదు. హ, అల్లుడెంత. గాలానికి ఏదో తగిలింది అనగానే చింతపండు పులుసు పిసికిందన్నట్టు చేయమాక. ఇది మొదటి బలేగా. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ మిగిలిన వాళ్ళను కూడా ముగించేస్తే ఆస్తి నీది, అందులో కాస్త నాది, అంత మందే. వదినా, ఈ పాలు తాగు. ఇప్పుడేం వద్దు నందిని. మేమేమిచ్చినా నువ్వు వద్దు అనకూడదు. వద్దు అనక 24 గంటలు అది తాగు ఇది తిను అని పిన్ని నువ్వు ఫుడ్ పెట్టి చంపేస్తున్నారు. ఇవన్నీ నీకోసం కాదు వదినా, నా మేనల్లుడి కోసం. కానీ తినాల్సింది తాగాల్సింది నేనే కదా. నా అల్లుడు కోసం ఆ మాత్రం కూడా కష్టపడకపోతే ఎలా వదినా? ముందే పాలు తీసుకో. అబ్బా నా వల్ల కాదు నందిని. అబ్బా, కొంచెం తాగొదినా, కొంచెం కొంచెం. ప్లీజ్ ప్లీజ్ తాగొదినా. ఇప్పుడు సంతోషమా నీకు? సంతోషమే. అవును, పిన్నేది? అత్తయ్య నేను గుడికి వెళ్తున్నాం వదినా. నేను వచ్చేదాన్ని కదా. గురువారం కదా, రష్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు వద్దులే వదినా, మేం వెళ్ళొస్తాం. నన్నసలు కాలు కదలనివ్వడం లేదు మీరు. కందిపోయేది నీ కాళ్ళేవి కాదు, నా అల్లుడు. జాగ్రత్త వదినా. సరే సరే, రెస్ట్ తీసుకో. నందిని, పిన్ని, అమ్మా కడుపులో నొప్పి. ఏమిటి వైపరీత్యం? అగ్ని కూడా ఆవేశపడుతుంది. వేద మంత్రాలు కూడా శాంతింపచేయలేని ఏమిటి విపరీతం? ఏం జరుగుతోంది? ఓం వైదీశ్వరాయ నమః. అమ్మా, పిన్ని, నందిని. స్వామి, ఏం జరిగింది? అందవీటిలో ప్రశ్న ఆరంభమాచి స్వామి, కష్టం కళ్ళు తెరిచింది. ఇక ఆ ఇంటన్నీ కష్టాలే. ఆ కష్టాలను
దేవుడు కూడా తీర్చలేడు. நடக்க போறது யாரோ நிலுத்து முடியாது. ఈశ్వరా నీదా కాపత్తనం, మొదలెట్టండి. కూరగాయలు ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకున్నాడంటే ఇంకొకడు. అట్టాగే ఆ పిల్ల అట్ట అరుస్తుంటే నువ్వు నవ్వుతున్నావా? నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మావా. మనం వెళ్ళం సరే, నీ ఇంట్లో అల్లుడున్నాడు కదా, వాడు కూడా పోడా? వాడి మొహం అది అరవడం కాదు, కళ్ళ ముందు చస్తున్నా పట్టించుకోడు. ఆ మసాలా బాగానే నూరేవన్నమాట. కొత్తగా నేను నూరింది ఏమీ లేదు మావా. అంతకు ముందే అదంటే వాడికి పడదుగా. అదే లేవయ్యా, అగ్నికి ఆజ్యం పోసినట్టు నువ్వు కాస్త పెట్రోల్ అంటించావుగా అంటున్నా. ఆ? ఆ పిల్ల అట్లా అరుస్తుంటే నా గుండెలు అవిసిపోతున్నాయి. పదాలుడు అర్పించినంత వరకు జారుగానే ఆసుపత్రికి తీసుకెళ్దాం. అరవని మావా, ఆ అరుపులతో పాటే కడుపు కరగాల. అరుపులు ఆగాయంటే మన పని సగం అయినట్టే మావా. రా చూద్దాం. కుంకుమ పువ్వు బాగానే పనిచేసింది మావా. కాశ్మీర్ నుంచి తెప్పించావుగా, మరి ఆ మాత్రం పని చేయకపోతే ఎలా? పద. అత్తయ్య, నేను వదినికి ప్రసాదం పెట్టేసొస్తాను. సరేనమ్మా. వదినా, వదినా, వదిన ఏమైంది వదినా? అత్తయ్య, వదినా, వదిన ఏమైంది వదినా? వదినా, అయ్యో మావయ్య, ఎవరో ఒకళ్ళు రండి, వదిన పడిపోయింది. అత్తయ్య, అమ్మా సావిత్రి, వదినా, సావిత్రి ఏమైంది? ఏమో తెలీదు అత్తయ్య, వచ్చేసరికి ఇలా పడిపోయింది. అమ్మా సావిత్రి ఏమైందమ్మా? వదినా, సావిత్రి ఏమైంది? ఏమండి రండి, సావిత్రికి ఏదో అయ్యిందండి. ఏమండి రండి. అమ్మా సావిత్రి, అమ్మా, అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, ఏమైందమ్మా? ఏమైంది? నా బిడ్డకి ఏమైంది? గుడికెళ్ళేటప్పుడు కూడా బానే ఉంది మావయ్య, వచ్చేసరికి ఇలా పడిపోయి ఉంది. పాలు కూడా ఇచ్చాను. అయ్యయ్యో, నా కాలు చెయ్యి ఆటం లేదే. అల్లుడు, అల్లుడు,
అమ్మా సావిత్రి ఏమైందమ్మా? సావిత్రి సావిత్రి అమ్మా, సావిత్రి, సావిత్రి ఏమైందమ్మా? అన్నయ్య, వదినకి ఏమైందో తెలియట్లేదు. హఠాత్తుగా పడిపోయి ఉంది. నాకేం అర్థం కావట్లేదు. రా అన్నయ్య, ఒకసారి చూడు. రాలుడు, వదినా, అలుడు, అలా చూస్తావేంటలుడు? సావిత్రికి ఏమైందో వచ్చి చూడలుడు. రా అన్నయ్య, ఒకసారి చూడు. రా బాబు, అలా చూస్తావేంటి? సావిత్రి పడిపోయింది. అన్నయ్య, అల్లుడు, అల్లుడు, అయ్యో, నా బిడ్డ పడిపోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడేందమ్మా మీ అన్నయ్య? సావిత్రికి ఏమైందో ఏంటో. అమ్మా, ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం అలాగే పదండి. మావయ్య. సావిత్రి అమ్మ సావిత్రి, నీకేం కాదు తల్లి, నీకేం కాదమ్మా. వదిన, నీకేం కాదు వదినా. వదిన, నీకేం కాదు వదినా. అమ్మా, సావిత్రి నీకేం కాదమ్మా, నీకేం కాదు. అమ్మా, నీకేం కాదు వదినా. నీకేం కాదు. అమ్మా, సావిత్రి, అమ్మ సావిత్రి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. ఈ బాబాయిని చూడమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రి, నువ్వు ఊరుకమ్మా. నా బాధ నీకేం తెలుస్తుంది? సావిత్రి, అతను బయటికి సావిత్రి, తీసుకెళ్ళండి. నన్ను చూడమ్మా. ఏమండి? ఊరుకోండి, మీరు రండి. కామాక్షి, రండి. సావిత్రి, మావయ్య, మీరు రండి. సావిత్రి, రండి. రండి మావయ్య. సావిత్రిని చూడమ్మా. కామాక్షి, కామాక్షి, చూసావా మన సావిత్రి? సావిత్రి, ఊరుకోండి. ఎలా ఊరుకోమంటావు కామాక్షి? బాబాయ్ బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మన సావిత్రి అలా జీవోత్సవంలో పడుంటే కడుపు తరక్కపోతుంది కామాక్షి. కామాక్షి, మన సావిత్రి, కామాక్షి. ఊరుకోండి. ఏంటండి, ఏమైంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఎందుకు ఏడుస్తున్నారు? మా సావిత్రి అండి. సావిత్ర? అవును, మా సావిత్రే. సావిత్రికి ఏమైంది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్ గారు. కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు ఒట్టి మనిషి కూడా కాదు, గర్భవతి. తనకేమీ జరగకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. మా సావిత్రి కళ్ళు తెరిచి బాబాయ్ అని పిలిస్తే చాలు. మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. అలాగే డాక్టర్. దేవుడా. అమ్మా ఏం కాదులే మావయ్య. కామాక్షి, డాక్టర్ గారు, మా సావిత్రికి ఎలా ఉంది? సావిత్రి పరిస్థితి ఓకే. బట్ కడుపులో బిడ్డ పరిస్థితి అనుమానంగా ఉంది. డాక్టర్, ఏమిటి మీరనేది? కరెక్ట్ గా విషయం ఇది అని నేను ఇప్పుడేం చెప్పలేను. రిపోర్ట్స్ వచ్చాక చెప్పగలను. నర్స్, ఎస్ డాక్టర్. పేషెంట్ ని స్కానింగ్ రూమ్ కి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. ఏంటత్తయ్యా, ఏం జరుగుతుంది? డాక్టర్ గారు అలా అంటున్నారేంటి? ఏం కాదులేమ్మా, దేవుడు చల్లగా చూస్తాడు. దేవుడు చల్లగా చూసినా మంట పెట్టి మసి చేయడానికి నేనున్నానుగా. డాక్టర్ గారు రమ్మన్నారంట. కూర్చోండి. చెప్పండి డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? మా సావిత్రికి ఎలా ఉంది? పేషెంట్ కి మీరేమవుతారు? నేను బాబాయినవుతాను, తను ఆడపడుచు. మరి భర్త ఎక్కడా?
మా అన్నయ్య రాలేదండి. సావిత్రి పేరెంట్స్ కూడా రాలేదా? వాళ్ళు ఊర్లో ఉన్నారు డాక్టర్. మేమున్నాం కదా, ఉన్నవాళ్ళని వదిలేసి వాళ్ళందరి గురించి అడుగుతారేంటి డాక్టర్? మా సావిత్రికి ఏమైందో చెప్పండి డాక్టర్. లేదంటే ఈ టెన్షన్కి గుండె ఆగిపోయేలా ఉంది. సావిత్రి కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయింది. సో వెంటనే తనకి అబార్షన్ చేయాలి. డాక్టర్ గారు, అంత మాట అనకండి. ఆ బిడ్డ మా సంస్థానానికి కాబోయే వారసుడు, మా మధ్యకు మళ్ళీ రాబోతున్న మా బావండి. ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు, ఏదో ఒకటి చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ బిడ్డను బతికించండి. ఆ బిడ్డను బతికించండి డాక్టర్, బతికించండి, బ్రతికించండి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవకాశం ఉంటే మేం మాత్రం ఎందుకు వదిలిపెడతాం చెప్పండి? సావిత్రి హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ వచ్చి ఈ కన్సర్న్ పేపర్స్ పై సైన్ చేస్తే అబార్షన్ చేసేస్తాం. ఆలస్యం చేస్తే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. సావిత్రికి ప్రమాదమా? మా సావిత్రికి ప్రమాదమా? అలాంటప్పుడు ఎవరికోసం ఆగటం ఏంటి డాక్టర్? ఆ సంతకం ఏదో మేం పెడతాం. అలా ఎవరు పడితే వాళ్ళు పెడితే కుదరదు. వాళ్ళని పిలిపించండి. లేట్ చేయొద్దు. దానివల్ల సావిత్రి ప్రాణాలకే ప్రమాదం. అమ్మా, చెప్పమ్మా. అన్నయ్య, ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రావా? నేనెందుకమ్మా, మీరందరూ ఉన్నారుగా. మేముండడం కాదన్నయ్య, ఇప్పుడు మీరుండాలి. ఏ, నాతో పనే ఉంది? కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయింది. అబార్షన్ చేయాలంటున్నారు డాక్టర్. అయితే అయితే అంటారేంటన్నయ్యా? అబార్షన్ చెయ్యాలంటే నువ్వు వచ్చి సంతకం పెట్టాలి కదా. నాకేమీ కాదనుకున్నాక నేనొచ్చి సంతకం పెట్టేదేంటి? తన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళొచ్చి సంతకాలు పెట్టుకోమను. వదిన ఈ కండిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం బాలేదన్నయ్యా. వెంటనే అబార్షన్ చెయ్యకపోతే వదిన ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. వెంటనే హాస్పిటల్కి రా అన్నయ్యా. నాకు సంబంధం లేని విషయాలకి నన్ను లాగొద్దమ్మా. నేను రాను, రాలేను. ఏంటన్నయ్యా, నీకు సంబంధం లేనిది సంబంధం లేకుండా ఎలా పోతుంది? నువ్వు కట్టిన తాళే వదిన మెళ్ళో ఉంది. నీ భార్య అనే స్థానం ఇంకా తనకుంది. నువ్వు కాదనుకుంటే సరిపోతుందా? మనిషి ప్రాణం పోతుందన్నా నువ్విలా మాట్లాడుతున్నావే, ఏమైపోయిందన్నయ్య నీలో మంచితనం? చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా అయిన వాళ్ళు కాని వాళ్ళు ఏంటన్నయ్యా? వదిన అమ్మా నన్ను పిలిపించే టైం లేదు. భర్తగా మీ సంతకం లేకపోతే అబార్షన్ చేయనంటున్నారు డాక్టర్లు. ప్లీజ్ అన్నయ్యా, ఎవరెవరికో ఎదురెళ్ళి సాయం చేయడం కాదు. ఈరోజు నీకేమీ కాకపోవచ్చు, కానీ నీతో కలిసి బ్రతికింది, నీకోసం బ్రతికింది వదిన. ఆ అభిమానంతోనైనా రా అన్నయ్యా. చెల్లెలిగా నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. వదిన కోసం రావద్దు, నా కోసం రా అన్నయ్యా. నేను చెప్తున్నాను, నువ్వు వస్తున్నావు, అంతే. హలో,
ఈ టైంలో వదినకి ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో, హలో సావిత్రి గారు, నేనండి రాజుని. సారీ అండి, ఫోన్ నా దగ్గర ఉంది. మీరు? నా పేరు నందిని అండి, సావిత్రి గారి ఆడపడుచుని. సావిత్రి గారు లేరా అండి? లేరు. ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పండి. కొంచెం ముఖ్యమైన విషయం, నేను సావిత్రి గారితోనే మాట్లాడాలి. వదినిప్పుడు మాట్లాడే స్థితిలో లేదు. ఏ? వదినికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో ఉంది. సావిత్రి గారు హాస్పిటల్లో ఉన్నారా? ఏమైందండి? వదిన ప్రెగ్నెన్సీకి సంబంధించి చిన్న ప్రాబ్లం అయ్యింది, అందుకే హాస్పిటల్కి వచ్చింది. అయ్యో అలాగా? ఏ హాస్పిటల్లో ఉన్నారు? వెంకట్రమణ హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సరేనండి, నేను ఇప్పుడే వస్తున్నా. ఇంతకీ మీరెవరో చెప్పలేదు? సావిత్రి గారికి బాగా కావాల్సిన మనిషినండి. వస్తున్నాను కదా, అక్కడే మాట్లాడుకుందాం. అలాగే. సావిత్రితో వీడికెక్కడ పరిచయం? తన గురించి మేడం మేడం అంటూ మాట్లాడుతున్నాడు. పైగా సావిత్రికి బాగా కావాల్సిన మనిషిని అంటున్నాడు. అంటే నా అనుమానమే నిజం. చంద్రకి ఆ రోజు ఎంత చెప్పినా వినలేదు. ముందు వీడిని ఫాలో అయితే మ్యాటర్ ఏంటో అర్థం అవుతుంది. అన్నయ్య, అన్నయ్య వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకమ్మా నాకు ఇష్టం లేని పనులు చేయిస్తున్నావు? ఈ రోజు ఇష్టం లేనిది రేపు ఇష్టం కావచ్చు కదా. ఆ రోజు నువ్వు బాధపడకూడదు కదా అన్నయ్య. మనిషి ఇష్టపడనిది మళ్ళీ ఇష్టపడొచ్చు, కానీ మనసు ఇష్టపడ్డం మానేశాక తిరిగి ఇష్టపడ్డం అన్నది చాలా కష్టం అమ్మా. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇష్టాల గురించి కాదన్నయ్య. ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, పదన్నయ్య. రా రా అన్నయ్య. డాక్టర్, సంతకం పెట్టాలన్నారుగా, మా అన్నయ్య వచ్చారు. ఏంటండి, మీ వైఫ్కి బాలేదంటే ఇంతసేపైనా మీరు రాకుండా ఉండడమేంటి? మీ మిస్సెస్ పరిస్థితి ఏం బాలేదు. ఐఎమ్ సారీ టు సే. కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ లేదు, సో అబార్షన్ చేయాలి. ఏ తండ్రికైనా ఇలాంటి సిచ్యువేషన్లో చాలా బాధగా ఉంటుంది, బట్ మా ఫార్మాలిటీస్ మాకుంటాయి కదా. అబార్షన్ చేయటానికి మీరు అంగీకరిస్తున్నట్టుగా ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. అన్నయ్య, సంతకం పెట్టన్నయ్య. తీసుకో అన్నయ్య. పెట్టండి అన్నయ్య. అన్నయ్య పెట్టు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? పెట్టు. అమ్మయ్యా, అల్లుడు వచ్చేసావా? తొందరగా సంతకం పెట్టు, లేదంటే సావిత్రి ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. త్వరగా పెట్టు బాబు. పెట్టు బాబు. పెట్టండి అన్నయ్య. అన్నయ్య పెట్టు. పెట్టు.
ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? పెట్టు. అన్నయ్య పెట్టు. నందిని, నువ్వైనా చెప్పమ్మా. పెట్టు. నేను తండ్రిని కాబోతున్నాను. అవును బ్రదర్, సిగ్గుపడిపోతూ మీరు తండ్రి కాబోతున్నారండి అంది. సావిత్రి కడుపులో ఉన్న నా బిడ్డని నీ బిడ్డ అనుకుని మీ వాళ్ళందరూ చాలా కేర్ తీసుకుంటున్నారంటగా. ఎనీహో, నా కొడుకుని మన సావిత్రిని జాగ్రత్తగా చూసుకో బ్రదర్. ఏంటండి ఇలా చేస్తున్నారు? తనకి నాకు ఏ సంబంధం లేదు. నాకేమి కాని తన కోసం నేను సంతకం పెట్టడం ఏంటి? నేను పెట్టను. అదేంటండి, ఆ బిడ్డ మీ బిడ్డ కదా? కాదు, నా బిడ్డ కాదు. అన్నయ్య ఆగు. బాబు ఆగు అన్నయ్య. అల్లుడు, అన్నయ్య. అల్లుడు, అల్లుడు, అల్లుడు. డాక్టర్ గారు, వాళ్ళిద్దరి మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలున్నాయి. వాటి గురించి మీరే పట్టించుకోకండి. నేను సావిత్రికి బాబాయిని, పేరుకు బాబాయినైనా సొంత తండ్రిలా చూసుకుంటున్నాను. ఆ సంతకం ఏదో నేను పెడతాను డాక్టర్. అబార్షన్ చేసి మా సావిత్రిని కాపాడండి డాక్టర్. అది కాదండి, రేపేదైనా తేడా వస్తే అందరికీ మేం సమాధానం చెప్పుకోవాలి. నేను చెప్తున్నాను కదండి, మీకు మాట రాకుండా చూసుకునే బాధ్యత నాది. అబార్షన్ చేసేయండి డాక్టర్. సారీ అండి, మీరు సైన్ చేస్తే కుదరదు. పేరెంట్స్ లేదా హస్బెండ్ మాత్రమే సైన్ చేయాలి. పనంతా అయిపోయిందనుకుంటే ఈ సంతకం గోలేంటి? ప్లీజ్ అన్నయ్య, సంతకం పెట్టండి అన్నయ్య. వదిలికి ఏదైనా జరగడానికి జరిగితే? జరగని. అది ఏమైపోతే నాకేంటి? ఏంటన్నయ్య వదిన గురించి అలా మాట్లాడుతున్నావు? అలాంటి వాళ్ళ గురించి అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు? వదిన గురించి మా అందరికంటే మీకే బాగా తెలుసు. నువ్వే అలా అంటే ఎలా అన్నయ్య? నిజమే, నాకే బాగా తెలుసు. ఒంటరిగా బతికిన నా జీవితంలోకి నా మనిషిగా వచ్చిన మొదటి మనిషి కాబట్టి తనేం చేసినా నా కోసమే నా భ్రమలో బతికేశాను. అందుకే తనేం చేసినా అందులో మంచినే చూశాను, కానీ మరో విధంగా ఆలోచించలేకపోయాను. వదిన అప్పటికి ఇప్పటికి ఏం మారలేదన్నయ్య. కొందరు పని కట్టుకుని నీ మనసుని మార్చారంతే. ఒకరు మార్చటం కాదు, నా కళ్ళారా చూశాను. అయినా జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? వదిలే. అల్లుడు, 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 అబార్షన్ చేయకపోతే తల్లికి ప్రమాదం అంటున్నారు. నువ్వు సంతకం పెట్టకపోతే అబార్షన్ చేయవని వాళ్ళంటున్నారు. నా మాట విని ఒక్క సంతకం చేయలుడు. ఎవడి బిడ్డకో నేను తండ్రిని సంతకం పెట్టమంటారా? ఎలా అన్నయ్య అలా మాట్లాడగలుగుతున్నావు? నీ భార్య మీద నిందేసి నిన్ను నువ్వే అనుమానించుకుంటున్నావు. అది నింద కాదు, నిజం. నిందని నిజమని నమ్మితే నిజం తెలిసిన రోజు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. సావిత్రి అలాంటి అమ్మాయి కాదలుడు. తను నీ భార్య, కడుపులో ఉన్నది నీ బిడ్డ. కాదు కాదు, సరే అన్నయ్య, ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇది టైం కాదు. ఆలస్యం చేస్తే అన్యాయంగా వదిన బలైపోతుంది. చావని. తను బతికొండి రోజు నన్ను ఇలా చంపే కంటే చావనివ్వండి.
నాకు ఈ నరకం తప్పుతుంది. అదే నీ నిర్ణయం అయితే వదినతో పాటు నేను కూడా చచ్చాననుకో. ఈ రోజు నీ చెల్లెలు బ్రతుకుంది, నీ కళ్ళ ముందు ఉంది అంటే దానికి కారణం వదిన. అలాంటి వదిన ప్రాణాలకి ఏమన్నా జరిగిందంటే జీవితంలో ఇక నీ చెల్లెలు మొహం నువ్వు చూడలేవు. ఎవరెవరికో ఎదురెళ్ళి సాయం చేస్తావుగా, లోపలుంది నీ భార్య కాకపోవచ్చు, మా వదిన ఉంది. తన కోసం కాకపోయినా నా కోసం సంతకం పెట్టు. నాకన్నా నీ పంతం నీకు ఎక్కువైనప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టిన వదిన కన్నా ఎవరు ఎక్కువ కాదు. వెళ్ళిపో అన్నయ్యా, మళ్ళీ ఈ చెల్లెల గురించి ఎప్పుడు ఆలోచించుకు. ఎందుకంటే వదిన ప్రాణం పోయిన మరుక్షణం నా ప్రాణం కూడా పోతుంది. ఎవరి గురించో నువ్వు చావడం ఏంటమ్మా? నీకేం కావాలి? ఆ పేపర్స్ మీద నేను సంతకం చేయాలి, అంతే కదా? అంతే అల్లుడు, అదే మాట మీద ఉండు. ఇప్పుడే పేపర్లు తీసుకుని వస్తా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, రండి డాక్టర్, రండి. అల్లుడు, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. ఆ. ఆ. ఇక్కడ ఇక్కడ. అంతేగా డాక్టర్? అంతే. ఇప్పుడు నీకు సంతోషమా? డాక్టర్ గారు, త్వరగా ఆపరేషన్ చేసి మా సావిత్రిని కాపాడండి. అలాగే. ఇవిగో పేపర్లు. వెళ్ళండి అలాగే. డాక్టర్, వెళ్ళండి. అమ్మయ్యా, మొత్తం మీద పనయింది. ఇంకా వారసుడు లేనట్టే. పూజ ముగిసింది, మేం చెయ్యాల్సింది చేశాం. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. ఈ విభూతి తీర్థం ఆ అమ్మాయికివ్వండి. జరగాల్సింది ఆ అమ్మే చూసుకుంటుంది. నందిని అంటే మీరేనా? నేనేనండి. ఇందాక ఫోన్లో మాట్లాడింది మీరేనా? అవునండి. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మా వదిన మీకెలా తెలుసు? మీకే కాదు, మీ ఇంట్లో నేనెవరికీ తెలీదు. ఒక ముఖ్యమైన పని మీద సావిత్రి గారి తరపున నేను ఒక చోటు ఉంటున్నాను. అంటే మా వదినికి బాగా తెలుసన్నమాట. అందులో మీకు అనుమానం అవసరం లేదు. ఇంతకీ సావిత్రి గారికి ఏమైందండి? మా వదిన ప్రెగ్నెంట్ కదా, ఏమైందో ఏంటో కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయిందంట. అయ్యో, మరిప్పుడు ఎలా అండి? డాక్టర్ పరిస్థితి చేయి దాటిపోయింది. అబార్షన్ చేయడం తప్ప వేరే దారి లేదంటున్నారు. అబార్షన్ అంటే సావిత్రి గారు చాలా బాధపడతారు కదండి. కానీ ఏం చేయగలం? అబార్షన్ చెయ్యాలంటే మా అన్నయ్య సంతకం కావాలన్నారు. ఇప్పటి వరకు నానా బాధలు పడి మా అన్నయ్య నొప్పించి ఇదిగో మా అన్నయ్యతో సంతకం పెట్టించాను. మొన్నీ మధ్య కూడా సావిత్రి గారితో మాట్లాడానండి. ఇంతలో ఇలా జరుగుతుందనుకోలేదు. ఏం చేస్తామండి, సమస్యలన్నీ మా వదినికే వస్తున్నాయి. ఎవరి వల్ల మా అన్నయ్య వదిన విడిపోయారు. చివరికి మా వదిన పరిస్థితి అంత సీరియస్ గా ఉందంటే కూడా సంతకం పెట్టను అన్నాడు.
చివరికి ఎలాగోలా ఒప్పుకొని సంతకం పెట్టాడు. సావిత్రి గారి ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. త్వరలోనే మీ అన్నయ్య వదిన కలుసుకుంటారు. సావిత్రి గారి కండిషన్ ఏంటి ఒకసారి చూడొచ్చా? మాట్లాడే పొజిషన్లో లేదు, చూడొచ్చు. రండి. చంద్రాని నమ్మించి మా దగ్గర చేరింది ఇందుక. చెప్తానుండ్రా నీ సంగతి. ఈశ్వరా, ఏమిటి ఈ అడ్డంకులు? ఈశ్వరా! 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 అమ్మా, ఎవరు కావాలండి? సావిత్రి అని ఆరోగ్యం బాగోలేక ఒక అమ్మాయి హాస్పిటల్లో చేరింది కదా, ఆ అమ్మాయి ఏ రూములో ఉందమ్మా? ఆ రూమ్ లో ఉంది. సరేనమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రి, అమ్మా సావిత్రి. ఈశ్వరా! అమ్మా సావిత్రి. ఎలా ఉందమ్మా?
నీకేం భయం లేదమ్మా. శాంతిహోమం పూర్తయిందమ్మా. ఇదిగో స్వామి నీకీ తీర్థం ఇచ్చిరమ్మన్నారు. తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఇది హోమగుండంలోంచి తీసిన విభూదమ్మా. అయ్యో భలేదానివమ్మా. మానవ ప్రయత్నంగా మేం చెయ్యగలిగింది చేశామమ్మా. ఆ తరువాత ఆ దేవుడు దయ. నీకేం కాదమ్మా. పూజారి గారు, ఏంటిదంతా? తీర్థమిచ్చి వెళ్ళిపోదామని వచ్చానమ్మా. పేషెంట్ని ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా అండి? తీర్థమిస్తే తప్పేముందమ్మా. తప్పని కాదండి, డాక్టర్ గారు చూస్తే మమ్మల్ని తిడతారు. వెళ్ళిపోతానులే అమ్మా. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూసి మీకు మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుకుంటున్నామమ్మా. వస్తాను తల్లి, జాగ్రత్త. నీకు ఆ రోజే చెప్పాను అందరినీ నమ్మద్దు అని. లేదు నా క్లాస్మేటు నా గ్లాస్మేటు అని చెప్పి తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం జరిగిందో చూసావుగా. ఇప్పుడేం అర్థం కావట్లేదు బాబా. కానీ ఒక్కటి చెప్పగలను, వాడు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా హెల్ప్ చేశాడు. ఆ రోజు నీకు హెల్ప్ చేశాడు, ఈ రోజు సావిత్రికి హెల్ప్ చేస్తున్నాడు. లక్కీగా నేను విన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే వాడి అసలు రంగు బయటపడేదే కాదు. వాడు మనల్ని మోసం చేస్తున్నాడంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. వాడు నాకు నమ్మిన బంటు బాబా. చిన్న లాజిక్ మర్చిపోతున్నావు చంద్ర. మోసం చెయ్యగలిగేది నమ్మిన వాళ్ళనే. నమ్మకం లేని చోట మోసం ఉండదు. వాడొచ్చిన రోజే చెప్పాను, నువ్వే నా మాట కాదని వాడిని వెనకేసుకొచ్చావు. వాడు సైలెంట్గా మన విషయాలన్నీ సావిత్రికి మోసేస్తున్నాడు. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇది నేను ఊహించి చెప్తుంది కాదు, నా చెవులారా విన్నాను. సావిత్రి హాస్పిటల్లో ఉంది అనగానే ఏదో సొంత బంధువుకి బాగలేదన్నట్లు హడావిడిగా బయలుదేరి వెళ్ళాడు. సరే వాడి సంగతి ఏదో చూద్దామని నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ సావిత్రికి నిజంగానే బాగలేదు. కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ లేదంట. అంతకుముందే సత్య వచ్చి అబార్షన్ చేయడానికి సంతకం పెట్టాడంట. ఆ విషయం తెలిసి వీడు అయ్యో మేడంకి ఇలా జరగడం ఏంటని బాధపడ్డాం. చంద్రతో చెలగాటం, చావుతో చెలగాటం అని తెలిసేవాడు నన్ను మోసం చేయాలని చూశాడు. అంటే ఇక వాడికి బతికే అర్హత లేదని అర్థం. ఇటు వీడు హ్యాండ్ ఇచ్చాడు, అటు సత్య వచ్చి అంగీకార పత్రం మీద సంతకం పెట్టాడు. అంటే సావిత్రి మీద మెల్లగా గాలి మళ్ళిందనేగా. డిశ్చార్జ్ అయ్యేలోపు వాళ్ళిద్దరు కూడా కలిసిపోతారు. కలవరం. ఏ ఎందుకు కలవరు? కలవరు బాబా. నీ మాటల్లోనే వాళ్లను విడదీసే దారి దొరికింది. తోటలోని రాణి కోటలోకి చేరిందన్నావుగా, ఇప్పుడు ఆ రాజే ఆ రాణిని విసిరి బయట పారేసేలా చేస్తాను. ఇంతకు ముందు ఇదే అన్నావు, అవలేదుగా? అప్పుడు అవ్వలేదు, కానీ ఇప్పుడు అవుతుంది. అదెలా? నీ మాటల్లోనే నువ్వు ఒక క్లూ ఇచ్చావు. అదే ఇప్పుడు నా ఆయుధం. సావిత్రి కోటల నుంచి బయటికి రావడం కన్ఫర్మ్.
ఎలాగో చెప్పచ్చుగా. ముందే చెప్తే నీలో యాంగ్జైటీ తగ్గిపోదు. వెయిట్ చేయి బాబా, చూద్దు గాని. మేడం, యా సిట్ డౌన్. పేపర్స్ మీద సంతకాలు అయిపోయాయా? అయిపోయాయి మేడం. గుడ్. మరి నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడారు? భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా మేడం. నిజమేలేండి, మొత్తానికి సైన్ చేశారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. వెంటనే అబార్షన్ చేసేస్తారా? వెంటనే అంటే తను కొంచెం బలహీనంగా ఉంది. సో ఈ టైంలో అబార్షన్ చేయడం అంటే కొంచెం రిస్క్తో కూడిన పని. తన హెల్త్ కాస్త సెట్ అయ్యాక ఏర్పాట్లు చేస్తాను. పిల్లలంటే మా వదినికి అన్నయ్యకి ప్రాణమండి. బిడ్డ పుట్టబోతున్నాడని మా వదిన చాలా ఆనందంగా ఉంది. ఈ అబార్షన్ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. కడుపులో బిడ్డను పోగొట్టుకోవడానికి ఏ తల్లి ఇష్టపడుతుంది చెప్పండి? అందుకే ఇంతగా అడుగుతున్నాను డాక్టర్. అబార్షన్ కాకుండా ఇంకేం చేయలేరా? మీ పెయిన్ నాకు అర్థమవుతుంది, కానీ చేయగలిగేదేముంది? అబార్షన్ చేయడం తప్పితే మాకు వేరే దారి కనిపించట్లేదు. ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ మీరు, ఏదైనా చెయ్యండి డాక్టర్. మా వదిన బాధపడితే నేను చూడలేను. ప్రాణాలు కాపాడడం మా వృత్తి. అవకాశం ఉంటే మేం మాత్రం చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? ఏ విధంగా చూసినా చేయగలిగిందేం లేదు అనుకున్నాక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రాణాలు పోసే చేతులే అరుదుగా ఇలాంటి పాపాలు చేయాల్సి వస్తుంది. అది మాకు కూడా బాధే, కానీ చేయగలిగిందేం లేదు. అబార్షన్ చేసి తీరాల్సిందే, లేకపోతే తల్లి కూడా ప్రమాదం. ఏయ్, కార్లో ఎక్కావేంటి? చెప్పేది నీకే, చెప్తుంటే అర్థం కదా. దిగు. బ్రదర్, దిగు బ్రదర్, దిగు. నీకెంత ధైర్యం ఉంటే నా కార్లో ఎక్కుతావురా? ఏయ్, నీ కార్లో ఎక్కిందానికి నువ్వు ఇంత బాధపడిపోతున్నావు? నువ్వు నా జీవితంలోకి వచ్చేస్తున్నావు బ్రదర్. నాకెలా ఉంటుంది? నీ జీవితంలోకి నేను రావడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఒక్కడ వెళ్ళి ఇక్కడ నుంచి. వెళ్తాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మొదటి నుంచి బ్రదర్ బ్రదర్ అంటూ నీతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నాను. ఏ విషయాన్ని నీ దగ్గర దాచలేదు. అన్ని తెలిసినప్పుడు ఇలా ఎందుకు చేసావు బ్రదర్? ఏయ్, నేనేం చేశాను? ఏం చేసావో తెలీదా? తెలియకుండానే వెళ్ళి హాస్పిటల్లో సంతకాలు పెట్టావా? అసలు నువ్వు ఎవరివని సంతకం పెడతావు? నీకు ఏం హక్కు ఉందని? నీకిష్టం లేదు, నువ్వు విడిపోయావు. నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు, మా బాధలేవో మేము పడుతున్నాం. కానీ నువ్వు నన్ను కాదని నా సావిత్రిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. సర్లే, అయిన వాళ్ళ ముందు పెళ్ళాం వదిలేసిందన్న మాట లేకుండా అలా చేసుంటావని ఊరుకున్నాను. సరే, ఎక్కడుంటే ఏంటి, నా బిడ్డ నా బిడ్డే కదా అని సర్ది చెప్పుకున్నాను. అలా ఏం పట్టించుకోకుండా వదిలేసి ఊరుకున్నాను కదా అని చేతగాని వాడిని అనుకున్నావా? రేయ్, ఏంట్రా నీ సోది? నేను రమ్మంటే తను రాలేదు, నా వెంటనే తీసుకురాలేదు. నువ్వు తీసుకురానప్పుడు, నీకు ఏ సంబంధం లేదనుకున్నప్పుడు అబార్షన్ చేయమనడానికి నువ్వెవరివి? అసలు నువ్వెవరు అని సంతకం పెడతావు? నీకేం హక్కు ఉందని? సావిత్రి కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని నీకు తెలుసుగా. అందరి తండ్రులాగే నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉంటుందిగా. అది మా ప్రేమకు ప్రతిఫలంగా పుట్టబోతున్న మొదటి బిడ్డ. నా బిడ్డను నాకు కాకుండా చేయాలని చూస్తున్నావా? అసలు ఎవరు బ్రదర్ నువ్వు? నా బిడ్డను చంపేయమని రాసిచ్చే హక్కు నీకెవరిచ్చారు?
అసలు సావిత్రికి అబార్షన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నా దగ్గర ఎంతో ఆనందంగా ఉండిన సావిత్రికి నీ ఇంటికి వచ్చాక ఏమైంది? హాస్పిటల్లో జాయిన్ చేసేంత సీరియస్ కండిషన్ ఎందుకు వచ్చింది? అంటే నిన్ను కాదని, సావిత్రి నాకు దగ్గరైందని నువ్వే ఏదో చేశావన్నమాట. నా బిడ్డను నాకు కాకుండా చేయాలని చూస్తున్నావన్నమాట. రే, ఎవరినో ఏదో చేసిన కర్మ నాకేంటి? ఏమైందో, అసలు ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయిందో నాకు తెలీదు. బ్రదర్ బ్రదర్ నాకు తెలియాలి బ్రదర్. బ్రదర్ బ్రదర్ నాకు ఆన్సర్ కావాలి బ్రదర్. ఆన్సర్ కావాలి. రే, నాకేం తెలీదని చెప్తున్నానుగా. ఏం తెలియనప్పుడు సంతకం ఎలా పెట్టావు? నా బిడ్డ మీద నీకు హక్కేంటి? పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? వాడి కోసం అప్పుడే ఎన్ని బొమ్మలు కొన్నానో, ఎన్ని బట్టలు కొన్నానో తెలుసా? చూడు, బ్రదర్ బ్రదర్ అంటూ నీ చుట్టూ తిరిగాను కదా అని నేనేదో అమాయకుడు అనుకోవద్దు. హాస్పిటల్లో సావిత్రికి కానీ నా బిడ్డకి కానీ ఏదైనా జరిగిందో ఎవ్వరినీ వదిలిపెట్టను. ఆ హాస్పిటల్ మీద మీ మీద కేసులు పెట్టి బజార్కి ఈడుస్తాను. మీరు జమీందారులైతే మీకు గొప్ప, కానీ నా బిడ్డ నాకు గొప్ప. నా బిడ్డకి ఏదైనా జరిగిందంటే నాలో రాక్షసుణ్ణి చూస్తాం. జాగ్రత్త. స్వామి, చెప్పిన పని చేశావా? చేశాను స్వామి. అతి కష్టం మీద ఆసుపత్రికి చేరుకుని తమరు చెప్పినట్టే ఆ అమ్మాయికి తీర్థమిచ్చి హోమగుండంలోని భస్మాన్ని ఆ అమ్మాయి నుదుట పెట్టాను. మధ్యలో కష్టమని ఏదో అన్నావు. అదే స్వామి, తీర్థం తీసుకుని వెళుతూ ఉంటే వెనుకగా ఏవో భీకర శబ్దాలు. ఎవరో వెంబడిస్తున్న చప్పుళ్ళు. ఆస్పత్రి వరకు చేరగలనని అనుకోలేదు. అసలేం జరిగింది? ఈశ్వరా, ఈశ్వరా, ఈశ్వరా. అవి దోష నివారణ కోసం మనం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి కొన్ని నాగశక్తులు నిన్ను వెంబడించాయి. అవి మామూలు శక్తులు కావు. గాలిలో ధూళిలో కలిసి మానవ మాతృలని హరింపజేయగల శక్తులవి. నిత్యం వేదమంత్రాలతో స్వామికి చేసిన పూజాఫలమే నిన్ను ఆ శక్తుల నుంచి కాపాడింది. స్వామి, ఆ దోష ప్రభావం ఇంత ఉంటుందా? కళ్ళు మూసుకుంటే కనిపించేది చీకటే. ఆ చీకటిలోనే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించగలిగేదే ధ్యానం. ధ్యానంతో సంపాదించే జ్ఞానం ఆ సర్వేశ్వరుణ్ణి కూడా దర్శించగల భాగ్యాన్ని కలగజేస్తుంది. అజ్ఞానంతో మనుషులు చేసే చిన్న చిన్న తప్పిదాలే ఇలాంటి విపరీతాలకి దారితీస్తుంది.
ఆ వంశం మీద దోష ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ ప్రభావమే మీకు ఆటంకం కలిగించాలని చూస్తుంది. నిత్యాగ్నిహోత్రులు, గాయత్రి మంత్రోపాసకులు కాబట్టి మీకు ఏ హాని కలిగించలేకపోయాయి. అదే మామూలు మనిషి ఎవరైనా ఈ స్థానంలో ఉండుంటే మరణమే. మరణమే. ఈరోజు నాగపంచమి, పౌర్ణమి. ఆ ప్రభావం వలన నాగులు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటాయి. మరి ఆ శక్తుల వలన ఆ కుటుంబానికి ఏమన్నా ప్రమాదమా స్వామి? ప్రమాదం తప్పదనే అనిపిస్తోంది. శంకరుని కంఠహారమై మెరిసే నాగుల శక్తిని తక్కువంచనా వెయ్యకూడదు. ఇంటి కుటుంబ పెద్దకు ప్రమాదం గోచరిస్తుంది. ఈ గండం గట్టెక్కించేది ఎలా? नमस्ते अस्तु भगवन् विष्णे सदाय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय दात्रिकालाय नीलकण्ठाय मृत्युञ्जयाय साधूनां पतये नमो नमः। బాబు, మీ అయ్యగారు ఉన్నారా? లోపలున్నారు, వెళ్ళండి.
నమస్కారం బాబు. నమస్తే. మీరు? నా పేరు రామశాస్త్రి బాబు. గుడిలో అర్చన చేస్తుంటాను. మరి దేవుణ్ణి వదిలేసి నా దగ్గరకు వచ్చానే? తమ వంశానికో దోషం ఉంది. ఈరోజు పౌర్ణమి, నాగపంచమి. ఆ దోష ప్రభావం వలన ఈ ఇంటి పెద్దకు ప్రాణగండం ఉంది. ఈ ఇంటి పెద్ద అంటే మా నాన్నగారు. ఆయన ఎప్పుడో చనిపోయారు. ఆయన వారసులు కాబట్టి తమరే ఈ ఇంటి పెద్ద. ఆ ప్రాణగండం మీకే. నాకలాంటి నమ్మకాలు లేవు. నమ్మకం అంటే వాస్తవం కాదనుకున్నా ఒక విషయాన్ని వాస్తవం అని తెలుసుకున్నప్పుడు కలిగేది నమ్మకం. మీరు వాస్తవం తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఈ గండం నుంచి గట్టెక్కటానికి మా గురువుగారు తమరికి ఈ యంత్రాన్ని కట్టిరమ్మన్నారు. ఈ యంత్రం కట్టుకుంటే నేను చావనా? అర్ధాంతరపు చావు ఉండదు బాబు. దయచేసి ఈ యంత్రాన్ని కట్టించుకో బాబు. నాకే యంత్రం అవసరం లేదు. అలా అనకూడదు బాబు, తమ ప్రాణానికే ముప్పు. చావు ఎట్నుంచి ఏ రూపంలోనైనా రావచ్చు. ఈ గండం నీ దరికి రాకుండా పోవాలి అంటే ఈ యంత్రం నీ దగ్గరుండాలి. నాకే యంత్రం అవసరం లేదు, వెళ్ళిపోండి. సద్బ్రాహ్మణుడు విన్నపాన్ని మన్నించకపోవటం ధర్మం కాదు. తమ నుంచి ఏదో ఆశించి నేను ఇక్కడికి రాలేదు. ఒక ప్రాణం అన్యాయంగా బలికాకూడదని మా గురువుగారు పంపితే వచ్చాను. మీ మంచి కోరి నిస్వార్థంగా మేం చేస్తున్న ఈ పనికి సహకరించండి. శుభం కలుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. వస్తాను బాబు. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగే.
నీ గురించే వచ్చానమ్మా. స్వామివారి మీలో ఎవరికి ఏ శక్తుల వల్ల ప్రమాదం రాకూడదని ఈ అమ్మవారి రక్షణ కవచాన్నిచ్చారు. సావిత్రికి కట్టే వస్తున్నాను, నీ చేతికి కూడా ఈ రక్షణ కవచాన్ని కట్టనివ్వము. చెప్పరా, నా దగ్గరే మంచిగా నటించి నా విషయాలన్నీ సావిత్రికి చేరవేశావంటే ఈ ధైర్యం నీది కాదు. ఎవరా ధైర్యం? ఎవరిని చూసుకుని నాతో ఇలా గేమ్స్ ఆడావు? రాజు, నా సంగతి నీకు బాగా తెలుసు. మర్యాదగా దీనికి కారణం ఎవరో చెప్తే ఫస్ట్ ఎయిడ్ చేయించి మరీ ప్రాణాలతో వదిలేస్తా. లేదు కాదు అన్నావంటే నిన్ను ప్రాణాలతో వదలరా. ఇలాంటి వాడు బ్రతుకుంటే మనకెప్పటికైనా ప్రమాదమే చంద్ర. చంపేయ్. చెప్తా చెప్తా. కమాన్ 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 కమాన్, చెప్పు 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 చెప్పు. ఇది నా అంతటి నేను చేసింది కాదు. ఆ ఎస్ఐ వినోద్ నేను ఈ పని చేస్తే నా మీద కేసులు లేకుండా చేస్తానన్నాడు. ఎస్ఐగాడా? అవును, అతని వల్లనే నేను ఇదంతా చేశాను. వాళ్ళకి మా విషయాలు ఏమేం చెప్పావు? అంటే సావిత్రికి మా గురించి అంతా తెలిసిపోయిందన్నమాట. ఆ ఎస్ఐ గారి మాటలు విని సావిత్రికి మా మీద ఉన్న అనుమానం నిజమే అని ప్రూవ్ చేసావన్నమాట. గుడ్, బాగుందిరా. నా మనిషివి అని నమ్మినందుకు చాలా హెల్ప్ చేసావురా. చంద్ర, ఆ ఎస్ఐ మాటలు విని తప్పు చేశాను. ఇంకెప్పుడు నీకు కనిపించను. నన్ను వదిలేయి. వదిలేయమంటావు బాబా? ఏయ్, ఇంత చేసిన వాడిని వదిలేస్తావా? వద్దా? చూడు, మావాడు ఒప్పుకోవట్లేదు రాజు. చంద్ర ప్లీజ్, నన్నేం చేయకు. నిజం చెప్తే నన్ను వదిలేస్తానన్నావు. యా 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 నమ్మించి ద్రోహం చేస్తే చంపేస్తానని కూడా చెప్పాను కదరా. సో నిన్ను
బాబా నీ అనుమానమే గెలిచింది. నేనే గుడ్డిగా వీడిని నమ్మాను. ఇక దాని గురించి ఆలోచించాల్సింది ఏం లేదు. అంటే వదిలేస్తావా? నాతోనే గేమ్స్ ఆడిన దాన్ని ఎలా వదులుతాను బాబా? సేమ్ పాత ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. దాన్ని నా కోటలో నుంచి బయటికి లేపుకొచ్చి ముంబై చేర్చి అటు నుంచి దుబాయ్ పంపే ఏర్పాటు చేద్దాం. సావిత్రి, ఆశపడ్డాను కదా అని ఆడుకుంటావా? అసలు ఆట ఇప్పుడు మొదలు పెడతాను. నౌ స్టార్ట్స్ ద గేమ్. ఏమిటి కామాక్షి దారుణం? ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ కుటుంబానిక ఇన్ని కష్టాలు, ఇన్ని కష్టాలు. వారసుడుగా నా అల్లుడు ఏ భోగభాగ్యాలు అనుభవించకపోయినా కనీసం తన బిడ్డనైనా బ్రహ్మాండంగా చూసుకోవాలి అనుకున్నాను. కాలు కింద పెట్టనివ్వకుండా బంగారు తివాచీ పరిచి నడిపించాలి అనుకున్నాను. కాని ఆ బిడ్డ ఈ లోకంలోకి రాకముందే ఏంటండి మీరు? మమ్మల్ని ఓదార్చవలసింది పోయి మీరే పిల్లాళ్ళ. తట్టుకోలేకపోతున్నాను కామాక్షి, తట్టుకోలేకపోతున్నాను. మన ఇంట్లో పుట్టబోతుంది మా బావ అనుకున్నాను. పుట్టే బిడ్డలో ఆయన్ను చూసుకుంటూ చేసిన పాపాలు కడిగేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు కామాక్షి, ఇవ్వలేదు. మన పరిస్థితి ఎలా ఉంటే సావిత్రి పరిస్థితి ఏంటండి? తనకి నిజం ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? అబార్షన్ చేస్తారన్న విషయం తెలిస్తే వదిన తట్టుకోలేదత్తయ్యా. వదిన ఆ బిడ్డ గురించి ఎన్ని కలలు కందో నాకు తెలుసు. అలాగని సావిత్రికి చెప్పకుండా ఎలాగమ్మా? మనస్సు రాయి చేసుకుని ఎవరో ఒకరు చెప్పాలి. ఈ విషయం నువ్వే తనతో చెప్తే బాగుంటుందమ్మా. నేనా? నా వల్ల కాదు మావయ్య. వదినకి ఈ విషయం నేను చెప్పలేను. దగ్గర దానివి నువ్వే చెప్పలేనంటే ఎలాగమ్మా? నేను చెప్పలేను మావయ్య. నా నోటితో నేను చెప్పలేను. మీరెళ్ళి చెప్పండి. ఎవరో ఒకరు చెప్పకుండా ఎలాగమ్మా? కామాక్షి, నువ్వైనా చెప్పు. ఒక తల్లిగా ఆ మాట సావిత్రికి నేను చెప్పలేనండి. మీరే ఈ విషయం సావిత్రికి చెప్పండి. నేనా? బాబాయ్ గారు బాబాయ్ గారు అంటూ అభిమానంగా పిలిచే సావిత్రికి నీకు అభాషణ చేస్తారమ్మా అని ఎలా చెప్పను కామాక్షి, ఎలా చెప్పను? సావిత్రి ఆరోగ్యం కోసం ఇచ్చిన టాబ్లెట్స్. ఇది సావిత్రి చావు కోసం నేనిస్తున్న టాబ్లెట్. విషపు మాత్ర. అసలు టాబ్లెట్ ఇదేనమ్మా. దీన్ని ఇవ్వటం మర్చిపోకు. ఇది కూడా ఇవ్వమ్మా.